కాపు ఉదయం నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఓవైపు జనసేన నేతలు ఆయన కలవడం, ఇప్పుడు టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేయాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కళ్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో ముద్రగడ జనసేనలో చేయడం దాదాపు ఖాయమనే టాక్ నడుస్తోంది. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు జనసేన నేతలు ఆయన కలవడం, ఇప్పుడు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేయాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కళ్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో ముద్రగడ జనసేనలో చేయడం దాదాపు ఖాయమనే టాక్ నడుస్తోంది. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడను కలుస్తారని ప్రచారము సాగుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు జనసేన నేతల్లో ఆయన కలవడం, ఇప్పుడు టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేయాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కళ్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో ముద్రగడ జనసేనలో చేయడం దాదాపు ఖాయమనే టాక్ నడుస్తోంది. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు జనసేన నేతలు ఆయన కలవడం, ఇప్పుడు టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేయాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కళ్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో ముద్రగడ జనసేనలో చేయడం దాదాపు ఖాయమనే టాక్ నడుస్తోంది. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏవైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అవుతానని చెప్పి వాళ్ళ తనయుడికి పెద్దాపురం గాని పిఠాపురం గాని సీట్ ఆశిస్తున్నారు అని చెప్పి అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే నిన్న పద్మనాభంతో అయితే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాసు అలాగే కల్వకుంట్ల తాతాజీ అయితే భేటీ అయ్యారు. అయితే కాపు ఉద్యమ నాయకుడు పద్మనాభాన్ని వేరు కులస్తులు అలాగే టీడీపీ జనసేన నాయకులు కూడా కలిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో మరోసారి అడుగుపెట్టి యోచనలు అయితే ముద్రగడ పద్మనాభం ఉన్నామని తెలుస్తుంది. అయితే వైసీపీ పార్టీ నుంచి పెద్దాపురం అసెంబ్లీ స్థానం లేక కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థిగా గానీ వారి తనయుడిని సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జోరుగా సాగింది. అయితే వైసీపీ సానుభూతి పరుడిగా ముద్రగడ పద్మనాభం ఉన్నారని చెప్పి వారి యొక్క అనుచరులు అలాగే ముద్రగడ పద్మనాభం కూడా చెప్పే పరిస్థితి కనబడింది. అయితే
రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా ఏవైతే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ కూడా మరికొద్ది సేపట్లో ఆయనతో కూడా బ్రేక్ఫాస్ట్ కూర్చునే యోచనలో కూడా ఉన్నారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే ముద్రగడ పద్మనాభం 3 సార్లు మంత్రిగా చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఏవైతే ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో 2009లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఏవైతే ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వంగా గీతపై అయితే ఆయన ఓటమి పాలయ్యారు. 2009 నుంచి ఆయన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటారు, రాజకీయంలో దూరంగా ఉంటానన్న ముద్రగడ పద్మనాభం 2016లో ఏవైతే కాపు ఉద్యమ నేతగా అదే కాపు ఉద్యమం సంబంధించి తునిలో కూడా ఆయన అరెస్ట్ అవడం జరిగింది, ఆయన అనుచరులు కూడా అరెస్ట్ అవడం జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే 2009 అనంతరం ఆయన రాజకీయ సన్యాసం అనంతరం ఏవైతే చెప్పారో ఇప్పుడు ఆయన తనయుడు ఎవరైతే చల్లారావు ఉన్నారో చల్లారావుని పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే ఆయన ఓటమి పాలయ్యారో అక్కడ నిలబడే విధంగా అయితే ఆయన వ్యూహాస్తారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే పిఠాపురం గాని లేక కాకినాడ ఎంపీ గాని ఏవైతే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో ఓ పక్క ముద్రగడ పద్మనాభం గాని అంటే ముద్రగడ పద్మనాభం నిలబడతారా లేక వారి తనయుడు చల్లారని నిలబెడతారా అనే టాక్ అయితే నడుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే నిన్నటిని చూసుకుంటే ఓ పక్క కలవకం తాతాజీ అలాగే శ్రీనివాస్ జనసేన నాయకుల నుంచి కలవడం, అలాగే టీడీపీకి సంబంధించి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ కలవడం. అయితే ఇవన్నీ చూస్తే రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి వేడెక్కుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఓ పక్క వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీ సానుభూతి పరుడే ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉంటానని చెప్పిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా వైసీపీకి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించి అంటే రోజు రోజుకి వైసీపీ మీద వ్యతిరేకత భావం పెరుగుతుందనే నేపథ్యంలో చూసుకుంటే వారి పక్కనున్న అనుచరులు కూడా అంటే ఏవైతే ముద్రగడ పద్మనాభం అనుచరులు వైసీపీ పార్టీకి వెళ్తే మన యొక్క కాపులు కానీ లేదా కాపు ఉద్యమాలు చేసిన మీకు మరుగుడు ఉండదు అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఆ యొక్క పార్టీలోకి వెళ్తే బాగుంటుందని చెప్పైతే వారి యొక్క అనుచరులు చెప్పడంతో టీడీపీకి సంబంధించి గతంలో ఆయన కాపు ఉద్యమం చేసినప్పుడు ఆయనపై పెట్టిన కేసులు కానీ లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టే దానికి కానీ టీడీపీలోకి వెళ్లే పరిస్థితి లేనట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైనప్పటికీ కాపు ఉద్యమ నేతగా అయితే మాత్రం అయితే ఏవైతే పవన్ కళ్యాణ్ అంటే కాపులందరూ ఒకే తాటి మీద రావాలి వాళ్ళంతా కలిసి ఉండాలనే దానిపై ఒక లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. అయితే దాంతో స్పందించిన ముద్రగడ పద్మనాభం ఆయన కూడా ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఎవరైతే కలవగొంత తాతాజీ ఉన్నారో ఆయన అలాగే కలవగొంత తాతాజీ అలాగే బొల్స శ్రీనివాస్ కూడా ఏవైతే రాసిన లేఖ కూడా పవన్ కళ్యాణ్ ముందు సమర్పిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ యొక్క లేఖ చూసి అంటే జనసేనలోకి జనసేనలోకి వస్తారా లేకపోతే అంటే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారా అనే దానిపై అయితే ఒక జనసేన నాయకులు కానీ లేదా జనసేన సంబంధించి అభిమానులు కానీ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఓ పక్క కాపు నాయకులు అంటే ఏవైనా అంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వచ్చే వ్యూహంలో ఉన్నారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అలాగే కాపు నాయకులు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఏదైనప్పటికీ జనసేనకు సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏమైనా ఈ 2-3 రోజుల్లో ఆయన జాయిన్ అవుతారా లేదా ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిన అంశం. అయితే ఏదైనప్పటికీ పిఠాపురం నియోజకవర్గం నుంచి 2009లో ఆయన ఏమైతే ఓటమి పాలయ్యారో అదే స్థానంలో ఆయన నిలబడి గెలుపొందే దిశగా అయితే ఆయన అడుగులేస్తున్నారని చెప్పి ఆయన అనుచరులు కానీ జనసేన నాయకులు కానీ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఆశ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. కాపు ఉదయం నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు జనసేన నేతలు ఆయన కలవడం, ఇప్పుడు టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేయాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కళ్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో ముద్రగడ జనసేనలో చేయడం దాదాపు ఖాయమైన టాక్ నడుస్తోంది. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మరి ఇప్పుడు ముద్రగడ జనసేన టీడీపీ కూటమిలో చేయడం దాదాపు ఖాయమైన వార్తల నేపథ్యంలో ఏం జరగబోతోంది? మరి ముద్రగడ ఎటువైపు స్టెప్ తీసుకోబోతున్నారు? అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు చెక్ పెట్టే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిమగ్నమయ్యారనేది ఈ సంకేతాలు బట్టి తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు సామాజిక వర్గాల పరంగా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత కాపు సామాజిక వర్గానికి పరంగా తమ అందరినీ కూడా టీడీపీ జనసేన కూటమికి మద్దతు కూడగట్టే విధంగా కొద్ది కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే ప్రయత్నంలో భాగంగానే కాపు ఏవైతే ఓట్లు ఉన్నాయో ఈ ఓట్లు అంటే వైసీపీ వైపు వెళ్లకుండా జనసేన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యూహాలకు చెక్ పెట్టే పనిలో
ముద్రగడతో టచ్ లో ఉన్నటువంటి సందర్భం వైసీపీ. ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ సీటుతో పాటుగానే పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు మీద ముద్రగడతో పాటుగానే ముద్రగడ కొడుకు చర్చ నడవడం జరిగింది. వీరిద్దరూ పోటీకి వస్తారని చెప్పి. అయితే జనవరి 1న కార్యకర్తలందరినీ పిలిచి ఆయన పార్టీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినటువంటి ముద్రగడ పద్మనాభం మరొకసారి పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి మార్పులు సంభవిస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. ఇదే క్రమంలో నిన్నటి వరకు వైసీపీకి వెళ్తారన్న ముద్రగడ పద్మనాభం యొక్క ప్రచారం కాస్త నిన్న మధ్యాహ్నం నుంచి జనసేన టీడీపీ వైపుకు మళ్ళటం జరిగింది. ముద్రగడ గనక జనసేన టీడీపీ వైపుకు వస్తే వైసీపీకి గోదావరి జిల్లాలో పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజిక వర్గ ఓట్లను పవన్ కళ్యాణ్ టీడీపీ వైపుకు అదేవిధంగా జనసేన వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఒకవేళ వ్యతిరేకించేటువంటి కాపుల్లోనే ఎవరైతే ఓట్లు ఉంటారో వారికి ముద్రగడతో పాటుగానే కాపు సామాజిక వర్గ ఓటర్లు కానీ వైసీపీ వైపుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వైపుకు జరగకుండా ముద్రగడను జనసేన టీడీపీ వైపుకు తీసుకొస్తే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం మెజారిటీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల్లో దాదాపు 34 నియోజకవర్గాల్లో 27కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం జరిగింది. టీడీపీ జనసేన విడిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి సందర్భం. కానీ ఇప్పుడు రెండు కూటమిగా రావడం, ఎక్కువగా సామాజిక వర్గాలు బలిసెట్ కానీ లేదంటే కాపులు కానీ ఇలా తెగలు కానీ ఇలాంటి ఓట్లన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఈ ముద్రగడను జనసేన టీడీపీ వైపుకు టర్న్ చేస్తే ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు ఈ రెండు పార్టీలకు వెళ్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులోనూ జనసేన పార్టీ ఎక్కువగా కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకుంటుంది. అందులోనూ రాష్ట్రంలోనే ఏదైతే పొత్తు నడుస్తుందో ఆ పొత్తులో భాగంగా ఎక్కువగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే జనసేన పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ముద్రగడతో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. నిన్న జనసేన నేతలు కలిశారు. ఇవాళ కొద్దిసేపట్లో టీడీపీ సీనియర్ నేత జ్యోతిల నెహ్రూ ముద్రగడతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత గణేష్ మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళిందండి, చెప్పండి. అదే వచ్చినా మనం చూస్తున్నాం కదా, జ్యోతిల నెహ్రూ ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి గణేష్ మీ ఆడియో మ్యూట్లోకి వెళ్తోంది. సందర్భం కనిపిస్తుంది. ఈ భేటీ తర్వాత ఏం జరగబోతుంది, అదే విధంగా ముద్రగడ జనసేన టీడీపీకి వెళ్తారా లేదంటే ఆయన ఏవైతే జనసేన టీడీపీ ముందు పెట్టేటువంటి అంశాలు ఉంటాయో వాటికి అంగీకరించకపోతే వైసీపీకి వెళ్తారా లేదంటే ఈ రాజకీయాల నడుమ ఆయన కేవలం స్తబ్దుగా ఉంటారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. 2-3 రోజుల్లో ఈ మంతనాలు పూర్తిగా జరిగిన తర్వాత ముద్రగడ శిబిరం నుంచి ఎలాంటి సంకేతాలు అందుతాయి, లేదంటే ముందుగానే జనసేన టీడీపీ ఏమన్నా ముద్రగడకు సంబంధించినటువంటి లీకులు పార్టీలో జాయిన్ అయ్యే విధంగా ఇస్తారా లేదనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్.